నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. విజయ్ దేవరకొండ గారు ఒక ఒక పాయింట్ ఆఫ్ ట్రోల్స్ గురించి బాగా సీరియస్ అయ్యారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమేనా అంటారా? విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ, అలాగే ఇంకెవరు మన విశ్వక్సేన్, మొన్నొచ్చిన మన సోహెల్ అండ్ కిరణ్ అబ్బవరం, కలర్ ఫోటో ఆ అబ్బాయి సుహాస్ కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఈ మధ్య కాలంలో వాళ్ళ టాలెంట్ని వినియోగించుకొని సినిమాలు చేసుకుంటూ సక్సెస్ అవుతూ వెళ్తున్నారు. అయితే ఒక నిర్మాత 150 కోట్లు పెట్టి ఒక భారీ సినిమా తీశాడు అనుకో, పెద్ద హీరోని పెట్టి, వాడికి 100 కోట్లు కూడా రావట్లా, 50 కోట్లు కూడా రావట్లా, నష్టపోతున్నాడు. నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని ఏం చేయాలి అంటే పేరు ఉంటుంది, ఒక పెద్ద హీరోతో సినిమా తీశాను అని. వీళ్ళు ఈ పిల్లలందరూ 3 కోట్లు 2 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే 50 కోట్లు 70 కోట్లు సంపాదిస్తున్నారు సినిమా వాసు ప్రొడ్యూసర్కి. సో ప్రొడ్యూసర్స్ ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. చిన్న సినిమా అయినా సరే కోట్లలో లాభాలు వచ్చినప్పుడు, కథలో దమ్ములు ఉన్నప్పుడు, మీరు ఎందుకు అనవసరంగా పిచ్చి పిచ్చిగా పెద్ద పెద్ద స్టార్ హీరోలను ఇంకా నమ్ముకుంటున్నారు? మీకంటే ఏం కావాలి? మీకు డబ్బులు తగలేసుకుంటున్నారు, మిమ్మల్ని నమ్మి డిస్ట్రిబ్యూటర్లు లాస్ అవుతున్నారు. కానీ మీరందరూ అలాగే ఉన్నా కూడా హీరో మాత్రం బాగానే ఉన్నాడు. వాడు మళ్ళీ నెక్స్ట్ సినిమాకి రెమ్యునరేషన్ పెంచుతాడు. నీ దగ్గర 30 తీసుకుంటే నెక్స్ట్ సినిమాకి 35, ఆ తర్వాత 40, ఆయన బాగానే ఉన్నాడు. ఆయన నమ్ముకొని మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఇప్పటికైనా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మానేసి కంటెంట్ ఉన్న వాళ్ళతో సినిమాలు తీయండి, మీరు బాగుపడతారని చాలామంది సలహాలు ఇస్తే ఈ అహం దెబ్బతిని ఎవడు అబ్బా వాడెవడిలో చూపించి నన్ను వేలెత్తి చూపిస్తారేంటి, అసలు ఆడు లేకుంటే బాగుండు కదా, నన్ను ఎవడు చూపిడు కదా అని అలా అంత చండాలంగా ఆలోచించి వాళ్ళ సినిమాలను ఊరికే ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు విశ్వక్సేన్ గామి సినిమా ఉంది. అవును, గామి సినిమా రివ్యూస్ పరంగా పెద్ద హిట్. దాన్ని విమర్శించిన ఏ ఒక్క సినీ క్రిటిక్ కూడా లేడు. 6 ఏళ్ళు కష్టపడి తీసినా కూడా ఆ విజువల్, ఆ వండర్స్ 6 కోట్ల బడ్జెట్లో అసలు ఇంపాసిబుల్ అని తేల్చిపడేశారు. చూసి నేర్చుకోండి అయ్యా పెద్ద నిర్మాతలు అన్నందుకు గామి సినిమాని తొక్కి పడేశారు, థియేటర్లో లేకుండా చేశారు దాన్ని. నెక్స్ట్ హనుమాన్ సినిమా 15 కోట్లే పెట్టి 300 కోట్ల విజువల్స్ చూపించారు వాళ్ళు. చూసుకోండి అయ్యా నేర్చుకోండి అన్నందుకు ఆ సినిమాకి థియేటర్లు ఇవ్వాలి, చాలా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ ఇది 300 కోట్లు సాధించారు. అవును, చాలా కష్టపడ్డారు. అంటే ఎవడన్నా బుద్ధి చెప్పేవాడు ఉంటే, చూసి నేర్చుకోండి అయ్యా అనేవాడు ఉంటే, మిమ్మల్ని చూసి మేము నేర్చుకునేది ఏంటి తొక్కలేదు, అసలు వాళ్ళు ఉంటే కదా మేము నేర్చుకోవడానికి, వాళ్ళే లేకపోతే మేము నేర్చుకోవడానికి ఏముండదు కదా అని వాళ్ళని తొక్కే ప్రయత్నం. ఇప్పుడు విజయ్ దేవరకొండను కూడా అలాగే ఇంకో హీరో పైకి వస్తున్నాడు. మనమా సినిమా హీరోల్లా ఉన్నాం, మన వారసులు వస్తారు, వీడెవడో కొత్తగా వచ్చాడు అప్పుడే వాడు వారసుని తెచ్చేసాడు. నెక్స్ట్ మనము పెద్ద హీరోలం, మనం కొంటే థియేటర్లు కొంటే మనం కొనాలి, వీడెవడో కొత్తగా వచ్చాడు అప్పుడే థియేటర్లు కొనేస్తున్నాడు. మనము వ్యాపారాలు పెట్టాలి, వీడెవడో కొత్తగా వచ్చాడు అప్పుడే వ్యాపారాలు పెట్టేస్తున్నాడు. రేపైతే ఇలాగే వదిలేస్తే రేపు స్టూడియోలు కడతాడు, ల్యాండ్లు కొంటాడు, కొత్త కొత్త వారసులు తెస్తాడు, మనలాగా ఉంటాడు. ఉండొద్దు, మనం ఎప్పటి నుంచో ఉన్నాం, వీడెవడు కొత్త రావడం, మన తర్వాత మన కొడుకులు ఉండాలి, మన కొడుకుల దద్దమ్మలు సన్నాసులు, వీళ్ళకి ఏం చేసినా మనం ఎన్ని కోట్ల వాళ్ళ మీద దులిపినా ఇట్లా ఉంటారు, ఎడ్డి మొహాలు వేసుకొని. సంపాదించడం చేత కాదు, యాక్టింగ్ చేత కాదు, డ్యాన్స్ చేత కాదు, బిజినెస్ చేత కాదు, ఏమీ చేత కాదు. కానీ చచ్చినట్టు మన మొహాలు చూసి వాళ్ళని ఆదరించాల్సిన పరిస్థితి. ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు, అమ్మో యాక్టింగ్ బాగా చేస్తున్నాడు, వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడు అంట వాడు హిట్ అవుతున్నాడు, వాళ్ళ ఎవడో బామ్మర్దంత ఆయన హిట్ అవుతున్నాడు, ఇంకెవడో వస్తున్నాడు, వాళ్ళు మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, మనలాగా నిర్మాణ సంస్థ పెట్టాడు, రేపు రోజు ఇంకేదో చేస్తాడు. వద్దు, దించాలి అంతే. ఎక్కడున్నాడు అక్కడే పెట్టండి, వీళ్ళందరినీ పైకి రానియకండి, మనం ఉన్నాక మనమే ఉండాలి. ఇక్కడ వీళ్ళ వెనక పెద్ద తలకాయలు ఉన్నాయంటారా? వీళ్ళ వెనకాల పెద్ద తలకాయలు ఏమీ లేవు. వీళ్ళంతా ట్రోల్స్ చేస్తారో వాళ్ళ వెనక పెద్ద తలకాయలు. ఈ ట్రోల్స్ చేసే వాళ్ళు వీళ్ళే, ఈ పెద్ద తలకాయలే ట్రోల్ చేసేది. ఈ పెద్ద తలకాయలో కూడా నిజంగా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడు ట్రోల్ చేయదు, వాళ్ళకి అవసరం లేదు. ఈవెన్ దగ్గుపాటి ఫ్యామిలీ, వెంకటేష్ ఫ్యామిలీ కూడా ఎప్పుడు ట్రోల్ చేయదు, ఎవరిని ఏమందు, వాళ్ళకి అవసరం లేదు, కుళ్ళు గుత్సాలు వాళ్ళకు ఉండవు. 10 మందిని తిడతారేమో, లైమ్ లైట్లు ఉంటారేమో, కానీ మోహన్ బాబు వాళ్ళు కూడా ఇట్లాంటి చిల్లర పనులు చేయరు, జీవిత రాజశేఖర్ వాళ్ళు చేయరు, అండ్ నెక్స్ట్ మనకు మహేష్ బాబు ఫ్యామిలీ వాళ్ళు కూడా చేయరు, ఇలాంటి పనులు చేయరు. మరి ఇంకెవరు చేస్తున్నారో తెలియదు, కానీ ఓవరాల్గా చెప్పాలి అంటే ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కో రకం. అల్లు అర్జున్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ వాళ్ళు చేయరు, వీళ్ళెవరు చేయరు, వీళ్ళకి అలవాటు లేదు,
ఇంకా చెప్పాలంటే కొత్త కొత్త హీరోలకు చేయూతనిస్తారు. ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు, విశ్వక్సేన్కి సిద్ధు జొన్నలగడ్డకి సినిమాలకి ప్రమోషన్ చేశాడు. అవును. ఎన్టీఆర్ ఉన్నాడు, మళ్ళీ విశ్వక్సేన్ సినిమాకి అలాగే టిల్లు స్క్వేర్ కి వచ్చారు, టిల్లు స్క్వేర్ కి సక్సెస్ ఈవెంట్ కి. ప్రమోషన్ చేశాడు. ఇట్లా వీళ్ళు అలా ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. అన్నపూర్ణ సంస్థ ఉంది, వాళ్ళ కొడుకుల సినిమాలు హిట్ అయినా కాకుండా వాళ్ళు కొత్త హీరోలతో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, వాళ్ళని స్టార్ హీరోలను చేస్తారు, హిట్ కూడా కొడతారు వాళ్ళు. కొడతారు, వాళ్ళని కూడా స్టార్లను అవును. చేస్తారు వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా. వాళ్ళకి కూడా అది లేదు. వెంకటేష్ ఫ్యామిలీ నుంచి వస్తే ఏ హీరో పిలిచినా మల్టీ స్టారర్ సినిమాలకు రెడీగా ఉంటారు వాళ్ళందరూ. మహేష్ బాబు అయినా సరే అంతే. సో విత్ ద పీపుల్ ఆర్ డౌన్ టు ఎర్త్. వీళ్ళకి ఇట్లాంటి అలవాట్లు ఏం లేవు. మరి విజయ్ దేవరకొండ ఎవరు ట్రోల్ చేస్తున్నారో మనకు తెలియదు, కానీ ఇక అది వాళ్ళ విఘ్నతకే వదిలేదు. అంటే ఈ ట్రోల్స్ అనేది ఇంకా కొత్త టాలెంట్ ఇలాగే ట్రోల్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే కొత్త విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళతో ఆపేస్తారంటారు? లేదు, ఇంకెంతమంది కొత్త టాలెంట్ వచ్చినా వాడు ఎదుగుతున్నాడు, మన కుటుంబంలో హీరో ఎడ్డెడ్డిగా ఉన్నాడు అంటే ఈ ఎడ్డిగాని బాగు చేయడం పక్కన పెట్టేసి ఆ ఎదిగేవాడిని తొక్కేస్తారు. ఇంకా కంటిన్యూ కంటిన్యూ అవుతానే ఉంటది. వీళ్ళకి బుద్ధి వచ్చే వరకు, సిగ్గు వచ్చే వరకు అది కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ గానీ, విశ్వక్ గానీ వీరందరికి నెక్స్ట్ సినిమా మూవీ కూడా, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీస్ కూడా ఇలాగే ట్రోల్స్ చేస్తుంటారు. ఇట్లాగే చేస్తారు. బుక్ మై షోలో పని కట్టుకొని డబ్బులు ఇచ్చి నెగిటివ్ రివ్యూలు రాస్తుంటారు. అంటే అక్కడ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ గానీ, విజయ్ దేవరకొండ గానీ, విశ్వక్ గానీ వాళ్ళు ఏమో రియాక్ట్ ఏం అవరా? వాళ్ళ విఘ్నతకు వదిలేశారు వీళ్ళంతే. అనవసరంగా ఎందుకులే వెంటనే పెట్టుకోవడం, గెలకడం ఎందుకు అని చెప్పేసి వీళ్ళు సినిమాలు తీసుకుంటూ పోతారు. ప్రేక్షకులు అనే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కదా, ఎవరైతే వాళ్ళ వెనక పెద్ద తలకాయలు ఉన్నాయంటారో డిఫెండ్ చేసుకోవాలి కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు ఏ పని లేదు, వచ్చి నిన్ను రక్కా, ఏ పిచ్చోడు రక్కాడా, నువ్వు ఊరుకుంటే సరిపోతుంది. నువ్వు మళ్ళీ నన్ను తిరిగి రక్కావనుకో, నేను జుట్టు బీకుతాను, నా కళ్ళజోడు బగలు కొడతాను, నేను చొక్కా చింపేస్తాను, నువ్వు నా ప్యాంటు చింపేస్తాను, నేను కొరుకుతా, నువ్వు ఇక్కడ రక్కేస్తావు, అది పెరుగుద్ది. రైట్? ఆడు సావాడు చేస్తాడని వదిలేసావనుకో, కథం బాగానే ఉంటది. అట్లా వదిలేశారు వీళ్ళు. వాళ్ళ మూవీ ఎఫెక్ట్ పడదంటారా? ఎఫెక్ట్ ఉంటది, అయినప్పటికి కూడా దానికి వాళ్ళు ఏం చేసుకోవాలో అది చేసుకుంటారు. అఫ్ కోర్స్ ఎవడో ఏదో చేశాడని చెప్పేసి ప్రేక్షకులు పిచ్చోళ్ళు కాదు కదా. సినిమా బాగుంటే ఆదరిస్తారు, బాగాలేకపోతే బాగాలేదంటారు. అలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.